దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి, అవసరమైతే హత్య ఎలా చేయాలి? ఇదేదో కరుడు గట్టిన నేరస్తుడు వేసిన ప్లాన్ కాదు, 10వ తరగతి చదువుతున్న బాలుడు వేసిన స్కెచ్. ఈ ప్లాన్ చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. చోరీకి పక్కా ప్లాన్ వేశాడు. స్టెప్ బై స్టెప్ ముందే రాసుకున్నాడు. ఆ ప్లాన్ ని అనుకున్న విధంగా అమలు చేశాడు. కానీ చివర్లో దొరికిపోయాడు. దొరికితే హత్య ఎలా చేయాలో దానిని అమలు చేశాడు. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఏమీ తెలియనట్లు తప్పించుకుందామని చూశాడు. చివరకు జైలు పాలయ్యాడు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన చిన్న క్లూ ఓ బాల హంతకుణ్ణి పట్టించింది. హైదరాబాద్లో సంచలనం రేపిన సహస్ర మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనం, అవసరమైతే హత్యకు ముందే బాలుడు ప్లాన్ చేసుకున్నాడు. చోరీకి వెళ్లే సమయంలోనే వెంట కత్తి తీసుకువెళ్లాడు. సహస్ర తల్లిదండ్రులు బయటకు వెళ్లిన తర్వాత బాలుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో 80,000 చోరీ చేస్తుండగా బాలుణ్ణి చూసి సహస్ర కేకలు వేసింది. దీంతో ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో సహస్రను హత్య చేశాడు. ముందుగా బాలికపై కూర్చుని గొంతు నులిమి చంపాడు. చనిపోయిందో లేదోననే అనుమానంతో కింద పడిపోయిన సహస్రను 18 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అనుమానం రాకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. చోరీ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనుమానం రాకుండా ఆ తర్వాత ఏం చేయాలనే మాస్టర్ ప్లాన్ను ముందుగానే రూపొందించుకున్నాడు. చోరీ అనంతరం గ్యాస్ సిలిండర్తో రూమ్ బ్లాస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు ముందే స్కెచ్ వేసుకుని ఓ పేపర్పై రాసి పెట్టుకున్నాడు. చోరీ తర్వాత గ్యాస్ లీక్ చేసి డోరు బయట గడియ పెట్టాలని చూశాడు. కానీ ప్లాన్ అడ్డం తిరగడంతో సహస్రను హత్య చేశాడు. హత్య అనంతరం పక్క బిల్డింగ్లోకి వెళ్లిపోయిన బాలుణ్ణి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గమనించాడు. 15 నిమిషాల పాటు బాలుడు దాక్కోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాలుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి పోలీసులు ఆరా తీశారు. బాలుడు ఇంట్లో తనిఖీ చేయగా కత్తి, ప్లాన్ పేపర్, రక్తపు మరకలతో ఉన్న డ్రెస్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బాలుడి అరెస్టు విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడు నిజంగా చోరీ కోసం వెళ్లాడా, మరో వస్తువు కోసం ఏమైనా వెళ్లాడా అనే విషయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు 80,000 రూపాయలు దొంగతనం చేశాడని చెబుతుంటే మరోవైపు బ్యాట్ కోసమే వెళ్లాడని మరికొందరు చెబుతున్నారు. అందులోనూ మృతురాలి ఇంటి పక్కనే ఉన్న హంతకుణ్ణి డాగ్ స్క్వాడ్ కూడా గుర్తించకపోవడంతో స్థానికుల్లో అనేక సందేహాలు వినిపిస్తున్నాయి. నిందితుడి ఇంట్లోనే మర్డర్ వెపన్, రక్తంతో తడిచిన వస్త్రాలు ఉన్న డాగ్ స్క్వాడ్ అటువైపు తీసుకువెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బ్యాట్ కోసం వెళ్లిన వ్యక్తి మర్డర్ చేయాలి, గ్యాస్తో ఇల్లు కాల్ చేయాలని ఎందుకు అనుకుంటాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవల జరిగిన బాలిక బర్త్డే వేడుకల్లో అతడు పాల్గొన్నట్లుగా కూడా ఫోటోలు లభించాయి. అందులో అతడు బాలికకు కేక్ కూడా తినిపించాడు. ఇలా కలిసిమెలిసి తిరిగిన పిల్లాడు ఆ చిన్నారిని అంత క్రూరంగా ఎలా చంపి ఉంటాడు అనేవారు లేకపోలేదు. బాలిక తల్లిదండ్రులది సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాంక్యాసారం గ్రామం. 5 ఏళ్లుగా కూకట్పల్లి సంగీత నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో సహస్ర హత్యకు గురైంది. ఈ నెల 18న సహస్ర స్కూల్కు సెలవు కావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. తన తమ్ముడికి లంచ్ బాక్స్ తీసుకువెళ్లేందుకు తండ్రి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సమయానికి సహస్ర హత్యకు గురైంది. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండడంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్టులో బాలిక శరీరంపై 18 వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 గాయాలున్నట్లుగా తేలింది. ఈ హత్య ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందకు వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుని అదుపులోకి తీసుకున్నారు.